అయ్యా, దేవస్థానానికి స్వాములందరూ ఏంటి సేవ సుల్లి అనుకుంటూ వస్తారు. కానీ అక్కడ ఆడదాని సొల్లు చూసి సొల్లు ఖర్చుకుంటాడు. సేవ ఉండదు, భక్తి ఉండదు, సేవ ఉండదు. సేవ సేవ అనుకుంటూ వస్తారు. అక్కడ బిచ్చకొచ్చే ఆడవాళ్ళు సొల్లు చూసి సొల్లు ఖర్చుకుంటాడు. దేవాలయంలో దేవుడు లేడు, భక్తి లేదు. దేవాలయం అంటే ప్రేమికులకి అడ్డాగా ఏంటి ఆడదానికి మగోడికి మాట్లాడుకోవడానికి, సెక్స్ మాటలు మాట్లాడడానికి ఒక అడ్డాగా తయారైంది దేవస్థానం అంటే. ఏంటి దేవస్థానం అంటే పిచ్చపాటి రాజకీయ మాటలు మాట్లాడడానికి, ఏంటి ఆడదానికి మగోడికి సెక్స్ మాటలు మాట్లాడుకోవడానికి, ప్రేమించుకోవడానికి ఒక అడ్డాగా తయారైంది. దీనికి కారణం ఎవరు? దేవాదాయ శాఖ మంత్రి, ప్రభుత్వ నాయకులు సరిగ్గా లేకపోవడం, ఆలయ ధర్మకర్తనే పెద్ద లంగనా కొడుకు. అక్కడికి వచ్చే భక్తులు సల్లు చూస్తా కుర్చీ వేసుకుని అక్కడికి వచ్చే భక్తులు సల్లు చూసుకుంటా కూర్చుని ఉంటాడు. దేవాదాయ ధర్మకర్త అక్కడికి వచ్చే భక్తులు సల్లు చూసుకుంటా కూర్చుంటాడు కుర్చీ వేసుకుని. ఆడే పెద్ద దొంగలు ఇచ్చా నా కొడుకు. ఇంకా అక్కడ జనాలు ఎంతలు ఇంకా దేవాలయం దేనికి వస్తున్నారు? దేవుణ్ణి కోరికలు అడుక్కోవడానికి వస్తున్నారా? ఒక అడ్డాగా మారిపోయింది. దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ వాళ్ళు మానవ సేవ, మాధవ సేవ అంటారు. అది అక్కడికి వచ్చే ఆడవాళ్ళు సొల్లు చూసి సొల్లు కార్చుకుంటారు నా కొడుకులు. మానవ సేవ, మాధవ సేవ, మానవ సేవ మాధవ సేవ అనుకుని మనిషిని హింసించడం, దేవుడు బిచ్చని చెప్పి అందరినీ పిలిచి ఏంటి మగోళ్ళని మగోళ్ళని తిట్టడం. జెంట్స్ని అయితే తిడతారు, ఆడవాళ్ళు అయితే ఇలా సొల్లు చూసి సొల్లు కార్చుకుంటారు. మానవ సేవ, మాధవ సేవ. దేవాలయం అంటే ఒక అడ్డాగా మారిపోయింది. ఒక ఆడదానికి మగోడికి ప్రేమించుకోవడానికి. ఏంటి అక్కడ భక్తి లేదు. ఏంటి దేవాలయ ధర్మకర్తే పెద్ద దొంగ నా కొడుకు. ఆవిడ కూర్చుని వచ్చే భక్తులు సొల్లు చూస్తా కూర్చుంటాడు. కొబ్బరి చెప్పులు ఎన్ని వచ్చాయి, మిలిటరీ వాటికి ఎంత అమ్ముకుందాం, ఆ కొబ్బరి చెప్పులు ఎంత అమౌంట్ వస్తుంది, అరటిపళ్ళు అది ఏ జ్యూస్ ఫ్యాక్టరీ వాడికి, ఏ ఫ్రూట్ సలాడ్కి ఇచ్చుకుందాం, ఏంటి ఆ చిల్లర డబ్బులు ఎంత వచ్చాయి, ఏంటి ఇవన్నీ లెక్కలు వేసుకుంటాడు ఆడు. ఏంటి ఇది ఒక వ్యాపారం అయిపోయింది. దేవాలయం అంటే ఒక వ్యాపారం అయిపోయింది. ఏంటి జనాలు కూడా అలాగే తయారయ్యారు, అందులో సిబ్బంది అలాగే తయారు. జనాలు చూస్తేనేమో అక్కడ అడ్డాగా రాజకీయ మాటలు మాట్లాడుకోవడానికి, పిచ్చాబాటి మాట్లాడుకోవడానికి, ఏంటి సెక్స్ మాటలు మాట్లాడడానికి అడ్డాగా తయారైపోయింది. దేవాలయం అంటే భక్తి ఉండాలి. భక్తి ఎక్కడుంది? భక్తి ఏం లేదు అక్కడ, రత్తి తప్ప. దేవాలయం అంటే భక్తి లేదు, రత్తి తప్ప. మరి కృష్ణ అస్ట్రాలజర్, కాకినాడ.